త్రియేక దేవ నామమున మరి పెంతెకోస్తు పండుగ లేక ధవళాదివారపు ఆరాధన వీక్షిస్తున్న ప్రియ శ్రోతలందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మన ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కృపగల మా ప్రియ పరలోక తండ్రి, నేను గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి మరొకసారి ఈ రీతిగా ఈ పెంతెకోస్తు పండుగ ఆదివారపు ఆరాధన వీక్షించడానికి చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. లైవ్లో ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మరి వాక్య భాగాలు చూపించే వారిని, నేను పాటలు పాడించేవారిని, టెక్నికల్ సపోర్ట్ అందించేవారిని, మ్యూజిక్ డిపార్ట్మెంట్ అందరినీ మీరు దీవించి నేను ముట్టి బలపరచమని వేడుకుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా ఈరోజు వర్తమానం అందించబోతున్న దీని దాసుడు డాక్టర్ దేవరాజ్ పట్ట గారిని ప్రభువా మీరు ముట్టి బలపరిచి ఈరోజు అందించవలసిన ఆత్మీయ ఆహారం మా అందరికీ దయచేయమని వేడుకొంచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 244వ కీర్తన పరిశుద్ధాత్ముడా దేవా అనే కీర్తన పాడుకుని ఆరాధన ప్రారంభించుకుందాము. పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువాని కరుణా మాపైన వర్షించుమయ్యా. వరుడాని భక్తుల మనములనాత్మల బలపరిచి రక్షించి మరి స్వస్తి నిడుమయ్యా. పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువాని కరుణా మాపైన వర్షించుమయ్యా. బలమౌని వెలుగుచే పలు దేశ భాషల ప్రజలకందరకైక్యము కలిగించి విశ్వాస మునవాని కనగూర్చి వెలయుచుండెడు నీకే వినతు సల్పుదుమయ్యా. పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువాని కరుణా మాపైన వర్షించుమయ్యా. బలమౌ దుర్గమా మిగుల పావనంబుగౌ వెలుగా ప్రభువా దేవుని జ్ఞానము కలిగించి మది తోడా విలువంతండ్రియంచు వెలుగు సత్యము నౌని బలవాక్యమిడు మాకు. పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువాని కరుణా మాపైన వర్షించుమయ్యా. విపరీత బోధలను వేరవు బోధకులను విడువా మాకిడు సాయము. కృపలో పోయే సేవా గురువంచు మది నమ్మి యపనమ్మి కను మాని యవని బ్రతుకనిమ్ము. పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువాని కరుణా మాపైన వర్షించుమయ్యా. పరిశుద్ధతకు నూట నెమ్మదికి కర్త జరిగింపని ఆజ్ఞలను
భయముందనీయకుము పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువా నీ కరుణా మా పైన వర్షించుమయ్యా మరణ జీవంబుల స్థిరయోధులను పోలి పరిగెత్తని దారినే నిరదాటపిన వేళ దేహంబునకు శక్తి గరిమాతో నిరీక్షిత పరచుము మము ప్రభువా పరిశుద్ధాత్ముడా దేవా ప్రభువా నీ కరుణా మా పైన వర్షించుమయ్యా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం ఉన్నందుకు నాకు ఆనంద సంతోషములు కలిగజేయు దేవుని యొద్దకు చేరేదను. దేవా నా దేవా సితారా వాయించు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపం ఒప్పుకొని మన ప్రభువుని యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాప దోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తుల దేవ, దీనులము పాపులమగ మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియల వలన నీకు విరోధముగా పాపము చేస్తామని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితి లేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమునకై వచ్చున్నాము. మా కొరకు చనిపోటకై నీ జగదేక కుమారునిచ్చిన మిగిలిన కరుగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జయం పొందినట్లు నిన్ను గూర్చి నిశ్చితమును గూర్చిన సరైన జ్ఞానమును నీ వాక్యములకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మల వృద్ధి పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోక తండ్రి యగు సర్వశక్తుల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించినాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారుడుగా అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికి దయచేయండి. పెంతెకోస్తు పండుగ లేక ధవళాదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము మనం విందుము. పెంతెకోస్తు పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. యెహోవా ఆత్మ లోకమును ఆవరించినది. హల్లెలూయా. నీతిమంతులు సంతోషించురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించురుగాక, వారు మహానందము పొందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు పారిపోదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగముల
కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. కలుగునుగాక దేవునికి మహిమా. కలుగునుగాక కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాగు సమాధానం నరులకాయనదయా. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమపరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును వదిగాలంచియు నీకు మహిమీత స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము పోయు ఏక దేవుని గొర్రె పిల్లమమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములో మోసుకుపోవు యేసు రక్షక. వాసిగా జనముని కుడి వైపున కూర్చుండు యేసువా ప్రార్థనలిచ్చి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభువు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభావించున్నావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. నీ ఆత్మతో ఉండుగాక. ప్రార్థింతుము. ఓ దేవా, నీవు పరిశుద్ధాత్మను పంపి నీ యందు విశ్వసించు వారి హృదయములను వెలిగించున్నావు. మేము ఆ ఆత్మలన్నీ మూలంగానే సర్వ విషయములను సరైన రీతిని గ్రహించి ఆయన పరిశుద్ధమైన ఆదరణ యందు ఎల్లప్పుడూ ఆనందించినట్లు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడివై యుగయుగములు జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. ఆమేన్.
పెంతెకోస్తు పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు చదవగా మనం విందాము. మొదటిగా పాత నిబంధన వాక్య భాగము ప్రవక్తైన యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం నుంచి 32వ వచనం గల వాక్య భాగము. పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 16వ వచనం గల వాక్య భాగము. సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం గల వాక్య భాగాల్ని ఏర్పరిచిన వారు వచ్చి చదివించవలసిందిగా మనవి. పెంతెకోస్తు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 32 వరకు ఎలాగూ రాయబడి ఉన్నది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం నుంచి ప్రారంభం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూపస్తంభములను కనుపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణుడగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకుని వారు అందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచేవారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. ఈ వాక్యం ఎంత పర్యంతం. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపు. పెంతెకోస్తు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 16 వచనములు ఇలాగూ రాయబడి ఉన్నవి. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మన వరకు అనగా క్రీస్తునికి కలిగిన సంపూర్ణతను సమానమైన సంపూర్ణత కలవారమ వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయము చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేయుచున్నది. దేవుడి వాక్యము దీవించునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పెంతెకోస్తు ఆదివారము లేక ధవళాదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము
15వ వచనం నుంచి 21వ వచనం వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనను వానిని ప్రేమించి వానికి నన్ను కనుపర్చుకొందునని చెప్పాను. సువార్త వాక్య భాగము ఇంత పర్యంతం. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరము కలిసి మన విశ్వాసముగా అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్య అయిన మరేక పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకమునకు దిగిననియు చనిపోయిన వారిల నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమునవని నమ్ముచున్నాను. ఆమేన్. మరి పెంతుకోస్తు పండుగ కొరకు వాక్య పరిచయం అందించడానికి మన మధ్య మన సిఆర్ గారు డాక్టర్ దేవరాజ్ పట్ట గారు ఉన్నారు. వాక్య ధ్యానానికి సిద్ధపాటుగాను అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 243వ కీర్తన పరిశుద్ధాత్మను గౌరవము అనే కీర్తన పాడుకుని వాక్య ధ్యానానికి మనం సిద్ధపడదాము. పరిశుద్ధాత్మను గోరువు జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయత్మను దూనని పరలోకపు తండ్రి పలికే వేదమునందు పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనము గారది. వేదాగమ పఠనము గారది. నిరాజీ కాటే సరకులు వెదకు ప్రీతి పల్పలు వెదకినను నీర రకమైపోవును వేగ. పరిశుద్ధాత్మను గోరువు జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట
వేడుము. పరిశుద్ధాత్మా లేనిది వర్షము లేని పైరు చందం వేయది. వర్షము లేని పైరు చందం వేయది. పరబోధకముల వర్ధితమైన వనులు జీవరహితము లయను భవము గానివైయుండు. పరిశుద్ధాత్మను కోరుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మా లేనిది యేసు ప్రభుని తెరుగుటగాదని. యేసు ప్రభుని తెరుగుటగాదని. నరరూపు దర్శిను నరుల రక్షణ కొరకు మరణమొందిన ప్రభుని కరుణాధికము వడయా. పరిశుద్ధాత్మను కోరుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మా లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదని. జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదని. దురితే చాలను గొప్ప యుడులందగిలి భక్తి కరిగి పోవుట కత్తి దొరగానందున సుమ్ము. పరిశుద్ధాత్మను కోరుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలమైన వేదిక. అన్నిటికన్నా ప్రబలమైన వేదిక. నిరనమ్మి మొరపెట్టు పరమ పవనుడని కరుణించి నీ కొసగు మరణాంతమగు గనుక. పరిశుద్ధాత్మను కోరుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. మన తండ్రి అయిన దేవుని నుండి
ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని ఉచితమైన కృపలో సంఘ సంవత్సరంలో ఒక ప్రాముఖ్యమైన ఆదివారం ఈ దినాన్ని మనం ప్రవేశించాము. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆరాధనలో పాల్గొంటున్న వారందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము సార్వత్రిక సంఘము పెంతెకోస్తు పండుగ ఆచరిస్తూ ఉన్నారు. ధవళాదివారము, వైట్ సండే, విట్ సండే అనే పేరుతో పిలువబడే ఈ ఆదివారము పస్కా పండుగ తరువాత 50వ దినముగా ఇశ్రాయేలు ప్రజలు ఆచరించిన ఒక మహో పండుగ పెంతెకోస్తు పండుగ. లేవీ కాండము 23వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఆచరించే 6 పండుగలు పేర్కొనబడి ఉన్నాయి. 6 పండుగల్లో క్రొత్త నిబంధనలో ప్రభుని పుట్టుక, పునరుత్థానం వరకు సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు మనం ఈ పండుగల్లో చూడగలుగుతాము. లేవీ కాండము 23వ అధ్యాయము మనం చూసినప్పుడు 4వ వచనం నుండి 8వ వచనం వరకు చూస్తే పస్కా లేక పొంగని రొట్టెల పండుగ చెప్పబడతా ఉంది. ఇది క్రొత్త నిబంధనలో కల్వరిని సూచించే పండుగ. 9-14 వచనాల మధ్య ప్రథమ ఫలముల పండుగ కనబడుతుంది. నూతన నిబంధనలో ఇది పునరుత్థానాన్ని సూచించేదిగా కనబడతా ఉంది. 15వ వచనం నుండి 21వ వచనం వరకు చూసినప్పుడు 7 వారముల పండుగ పెంతెకోస్తు. 23వ వచనం నుండి 25వ వచనం వరకు చూసినప్పుడు బోరల పండుగ, ప్రభు రెండవ రాకడను సూచించేది. 26వ వచనం నుండి 32వ వచనం వరకు చూసినప్పుడు ప్రాయశ్చిత్తార్థ పండుగ, రానయున్న శ్రమల కాలాన్ని సూచించేది. 33వ వచనం నుండి 43వ వచనం వరకు చూసినప్పుడు గుడారముల పండుగ, అనగా ప్రభుని 1000 ఏళ్ల పాలన. కనుక పాత నిబంధన పెంతెకోస్తు ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిన 50 దినాలకి ఆచరించేవారు. నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 19వ అధ్యాయంలో ఈ సంగతులు చూస్తాము. క్రొత్త నిబంధన పెంతెకోస్తు యేసు పునరుత్థానం తర్వాత 50వ దినముగా ఆచరించడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. పాత నిబంధనలో పెంతెకోస్తు ఇశ్రాయేలు రాజ్య స్థాపన దినము. నిర్గమాకాండము 19వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, మీరు యాజక రూపమైన రాజ్యము, పరిశుద్ధమైన జనము అనే మాటలు. క్రొత్త నిబంధనలో పెంతెకోస్తు దేవుని సంఘ స్థాపన దినము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41-47 వచనాల మధ్య మనం గమనిస్తాము. పాత నిబంధన పెంతెకోస్తు దినాన్ని నిర్గమాకాండము 32వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది. 3000 మంది కూలిరి. అయితే క్రొత్త నిబంధన పెంతెకోస్తు పండుగ దినాన్న అపోస్తుల కార్యాలు 2:41లో చెప్పబడింది 3000 మంది సంఘంలో చేర్చబడిరి. కనుక పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఆచరించిన పండుగలు క్రొత్త నిబంధనలో దేవుని ప్రణాళికలో భాగంగా ప్రస్ఫుటమవుతాయనే సంగతి మనం గమనిస్తే ఈ పెంతెకోస్తు దినము సంఘ స్థాపన దినం, పరిశుద్ధాత్మ దిగివచ్చిన దినం, అనేకులు దేవుని ఆత్మచేత నింపబడి పరిచర్య కొరకు పరుగులెత్తిన దినం. ఈ దినం కొరకైన వాక్య భాగాలు మనం చూసినప్పుడు పాత నిబంధన వాక్య భాగముగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం నుండి 32వ వచనం వరకు రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి 16వ వచనం వరకు, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ దిన వాక్య భాగాలుగా ఏర్పాటు చేయబడిగా మనం విన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగాల ఆధారంగా 14వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనం మన ధ్యానాంశంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ వచనం చదువుతాను నేను. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, మానవాళికి సహాయకునిగా, ఉత్తరవాదిగా, న్యాయవాదిగా ఉండడానికి మీరు దిగివచ్చి మనుషులను పవిత్రపరుస్తూ ఉన్నారు. యేసును గణపరచడానికి సిద్ధపరుస్తూ ఉన్నారు. ప్రతి మానవుని జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తున్నారు. వందనాలు. వాక్యమైన దేవుడవు, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. బలహీనుణ్ణి, అల్పుణ్ణి,
నన్ను క్షమించి నీ ఆత్మతో నింపండి. మీరే మహిమ పొందండి. యేసునామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆదరణకర్త అనే మాట గ్రీకు భాషలో పెరాక్లీట్ అన్నారు, ఒరిజినల్ గ్రీక్ వర్డ్. ఈ పెరాక్లీట్ అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. ఆదరణకర్త, ఉపదేశకుడు, ఉత్తరవాది, సాక్షి. ఒకవేళ ఆయన ఉత్తరవాది అనే మాట, న్యాయవాది అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 3 సంగతులు నేను చెప్తాను. మొదటిది, హీ ఈజ్ ఎన్ అడ్వకేట్ ఆన్ ఎర్త్ టు ప్లీడ్ అగెన్స్ట్ ది ఎనిమీస్ ఆఫ్ క్రాస్. శిలువ విరోధులకు ఎదిరించి మాట్లాడగలిగిన శక్తిని ఇచ్చేది పరిశుద్ధాత్మ. ఫెలిక్స్, అగ్రిప్ప ముందు పౌలు నిలబడినప్పుడు కానీ, పేతురు, యోహానులు, అపోస్తులు న్యాయాధికారులు ఎదుటి నిలబడినప్పుడు కానీ వారు ఏమి మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు వారి పక్షంగా వాదించిన సందర్భాలు గ్రంథంలో మనం చూస్తాము. ఈ ది అడ్వకేట్ ఇన్ మెన్స్ హార్ట్. మానవ హృదయాల్లో ఆయన ఉత్తరవాది. ఎందువలంటే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనంలో నూతన హృదయము, నూతన ఆత్మ అనే మాటలు మనం చదువుతాము. పరిశుద్ధాత్మ దేవుడు మానవ హృదయాల్లో పనిచేస్తూ మనసాక్షిని గద్దిస్తూ పాపం విషయమై, నీతి విషయమై, తీర్పుని విషయమై మనల్ని ఒప్పింపజేస్తాడు. మూడవది, ఈ అడ్వకేట్స్ అవర్ కోర్ట్స్ విత్ జీసస్ క్రైస్ట్ విత్ groanings that cannot be uttered. మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక ఉచ్చరింప సఖ్యం కాని మూల్గులతో మనపక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తాడు. అలాంటి ఆదరణకర్త మనకు పంపబడిన ఈ దినం నిజంగానే పండుగ దినం. మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో తెలియదు కనుక ఉచ్చరింప సఖ్యం కాని మూల్గులతో మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ఆదరణకర్త ఏ వెరీ లవింగ్ కంఫర్టర్, ఏ ఫెయిత్ఫుల్ కంఫర్టర్, ఏ వైజ్ కంఫర్టర్, ఏ సేఫ్ కంఫర్టర్, an active comforter, always a successful comforter, an ever-present comforter near you in distress and trouble. కనుక ఈ పెంతెకోస్తు పండుగ దినాన్ని తండ్రి అయిన దేవుడు, నిత్యత్వంలో ఉన్న దేవుడు, కుమారుడైన యేసు చరిత్రలోనికి దిగి వచ్చిన దేవుడు, పరిశుద్ధాత్మ వర్తమానంలో ఉన్న దేవుడు. కనుక ఏమి నీ పని అని అంటే, ఆయన పని ఏమిటో యేసుప్రభు మాటల్లో మనం చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధాత్ముడు నన్ను మహిమపరచును అనే మాట కనబడతా ఉంది. కనుక పండుగ, ఈ పెంతెకోస్తు పండుగ దినాన్ని ప్రభు మన మధ్యకి వచ్చారు. వచ్చిన ఏమి ఆయన చేసే పని అంటే యేసు ప్రభుని మహిమపరచుట. ఎలాగ మహిమపరుస్తాడో కొన్ని మాటలు క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు యేసును మహిమపరిచే మొదటి సంగతి ఏంటంటే యేసు దగ్గరకు మనల్ని చేర్చడాన్ని బట్టి యేసును మహిమపరుస్తాడు. ఆల్రెడీ నేను చెప్పాను, పాపం విషయమై, తీర్పు విషయమై మనల్ని ఒప్పింప చేయడం ద్వారా, మనకు నూతన హృదయాన్ని, నూతన ఆత్మను అందించడం ద్వారా మనల్ని యేసు దగ్గరకు చేరుస్తాడు. మరి ప్రాముఖ్యంగా దేవుని వాక్యం ద్వారా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనంలో పేతురు ప్రసంగించినప్పుడు వారి హృదయాలు నొచ్చుకుని అలాగైతే మేమేమి చేయాలి అని అడుగుతూ ఉన్నారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు యేసును మహిమపరిచే మొదటి సంగతి ఏంటంటే దేవుని వాక్యం ద్వారా మనల్ని యేసు దగ్గరకు నడిపిస్తాడు. రెండవది, మనం యేసుకు చెందిన వారమనే ఒక నిశ్చయత మనలో కలిగించడాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు యేసును మహిమపరుస్తాడు. మన జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాలను బట్టి మనం క్రైస్తవులం. మన జీవితాల్లో పరిశుద్ధాత్మ కార్యాలను బట్టి మనము క్రీస్తుకు చెందిన వారమనే ఒక అభయము, ఒక నిశ్చయత మనకు కలుగుతూ ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 14-16 వచనాలు చూసినప్పుడు దేవుని ఆత్మచేత నడిపింపబడేవారు దేవుని కుమారులు. కనుక మనం బాప్తిసం పొందిన అంత మాత్రాన, మన తల్లిదండ్రులు క్రైస్తవులైనంత మాత్రాన మనం క్రైస్తవులం కాదు. కానీ ఆత్మచేత నడిపింపబడితేనే మనం దేవుని కుమారులము. కనుక పరిశుద్ధాత్మ దేవుడు చేసే రెండవ పని మనం యేసుకు చెందిన వారమనే ఒక నిశ్చయత, ఒక అభయము మనకు ఆయన అనుగ్రహిస్తాడు. మూడవది,
పరిశుద్ధాత్మ దేవుడు యేసును ఏ విధంగా మహింపరుస్తున్నాడంటే యేసును గూర్చి బోధించుట ద్వారా యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబడిన పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయును. సత్యస్వరూపి అయిన ఆత్మ మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును అనే మాటలు చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఒకవేళ మనం ఉపదేశించవచ్చు, వినవచ్చు, కానీ వాక్యం కార్యం చేయాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. ఏ సంగతులైతే యేసు ప్రభు బోధించాడో ఆ సంగతుల్ని పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తాడు, పరిశుద్ధాత్ముడు మనకు ఉపదేశిస్తాడు, పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. ఆ విధంగా మనం యేసును గూర్చి వర్తమానాలు వినడానికి, దేవుని వాక్యం వినడానికి, లేక సత్యస్వరూపి అయిన ఆత్మ మనలో సర్వసత్యాన్ని నడిపించే కార్యం జరుగుతుంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు యేసును మహింపరచడం మొదటి రీతి, యేసు దగ్గరకు మనల్ని చేర్చడాన్ని బట్టి, రెండవది మనం యేసుకు చెందిన వారమనే నిశ్చయత ఇవ్వడం కొరకు, మూడవది యేసును గూర్చి అనుదినము బోధించడం ద్వారా, ఉపదేశించడం ద్వారా ఆయన యేసును మహింపరుస్తాడు. నాలుగవది పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా యేసును మహింపరుస్తున్నాడు అనగా యేసు పట్ల మనకు ప్రేమ కలిగినట్లు ఆయన కష్టపడతాడు. యేసును ప్రేమించేవారు అందరం ఒకవేళ మన శక్తిని బట్టి యేసును ప్రేమిస్తామని అనుకుంటే అది కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే యేసు పట్ల మనకు ప్రేమ కలిగిస్తాడు. రోమాపత్రిక 5:5 మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడతా ఉంది. దేవుని ప్రేమ మన హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడుతుందనే సంగతి మనం గమనించాలి. మనం పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడనే మాట మనం సులభంగా చెప్పుకుంటాం, కానీ ఆయన్ను ప్రేమించడంలో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్ని నింపినప్పుడే ఆ ప్రేమ మనం పొందుతాము. మరొక రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు యేసును మహింపరిచిన పద్ధతి చూస్తే మనమందరం కూడా యేసును పోలిన వారంగా పరివర్తన చెందడానికి మనల్ని సిద్ధపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. రోమాపత్రిక 8:29 దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించాను. దేవుడు తన కుమారుని సారూప్యంలోకి మనం మారాలని కోరుతున్నాడు. అది ఏ విధంగా సాధ్యం అంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యం. యేసు ప్రభు సారూప్యంలోకి మనం మార్చబడాలనేది పరిశుద్ధాత్మని ఉద్దేశం. గలతీ పత్రిక 5:22-23 మధ్య ఆత్మఫలం గురించి మనం చదువుతాము, చెప్పుకుంటాము. ఆత్మఫలము మన స్వయం కృషి వల్ల మన జీవితాల్లో కనబడదు. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మన జీవితాల్లో ఉత్పత్తి చేయాలి. హీ మస్ట్ క్రియేట్, హీ మస్ట్ ప్రొడ్యూస్. అప్పుడే ఆత్మఫలం మన జీవితంలో ఉంటుంది. కనుక పరిశుద్ధాత్ముడు యేసును మహింపరిచే కార్యక్రమంలో భాగంగా మనందరం యేసును పోలిన వారముగా, ఆత్మఫలం ఫలించే వారంగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. ఆత్మఫలం పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఉత్పత్తి చేస్తాడు. మరొక రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు యేసును ఏ విధంగా మహింపరుస్తున్నాడని ఆలోచన చేస్తే మనం యేసు కొరకు జీవించేటట్లుగా ఆయన సహాయపడతాడు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా యేసు కొరకు మనం జీవించలేము. యోహాను సువార్త 14:16 మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్తను నేను పంపుతున్నాను. వేరొక ఆదరణకర్త, మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను తిరిగి వచ్చే పర్యంతము మీకు సహాయం చేయడానికి ఒక ఆదరణకర్తను పంపుతున్నానని చెప్తూ ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనతో ఉంటాడో మనం అప్పుడు యేసు కొరకు జీవించగలుగుతాము. కనుక ఇక జీవించేవాడు నేను కాను, యేసే నా యందు జీవించును అని చెప్పగలిగిన సమర్థత మన వ్యక్తిగతమైనది కాదు, కానీ పరిశుద్ధాత్మ నడిపింపు. మరొక రీతిగా ఆలోచించిన పరిశుద్ధాత్ముడు యేసును ఏ విధంగా మహింపరుస్తున్నాడంటే మనందరినీ ఆయన సేవకు ఉపయోగపడలాగున, పరిచర్యకు సంతోషంతో ప్రవేశించే వారముగా చేస్తాడు, లేక ఇతరులకు సేవ చేయడానికి. ఈ దినము కొరకైన పత్రిక వాక్య భాగం మనం చూసాము. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4:7 మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున
కృప ఇయ్యబడెను. పేతురు రాసిన మొదటి పత్రిక 4:10 ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయుడి అనే మాటలు కనబడుతున్నాయి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 12:1 ఆత్మ సంబంధమైన వరములు ఇవి క్రీస్తువును బట్టి కలిగిన వానికన్నా వేరైనవి కాదు, కానీ ఆత్మశక్తినిచ్చు కొలది మనం యేసును మహిమపరచగలము. దేవుని మహిమపరచాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. చాలామంది పరిశుద్ధాత్మ అనగానే ఇదేదో పెంతెకోస్తు సంఘానికి సంబంధించిన మాట, లేక కెరిస్మాటిక్ మాట అనే పద్ధతిలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తూ ఉంది, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రతి వ్యక్తి మీద ఉంది. మూడవది, పరిశుద్ధాత్మ వరాలు ఒక వ్యక్తి సొంత ఆనందం కొరకు కాదు, కానీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వండి. నాకు పరిశుద్ధాత్మ వరం ఉంది, నేను భాషలో మాట్లాడతాను, నేను స్వస్థత చేకూరుస్తాను, నేను ప్రవచనాలు చెప్తాను అని ఒకవేళ మా మట్టుకు మేము అనే రీతిలో మనుషులు ఉంటే దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఈ పరిశుద్ధాత్మ వరాలు దేవుడు మీకు ఎందుకు ఇచ్చాడంటే సంఘము క్షేమాభివృద్ధి కొరకు. ఒక పెద్ద భక్తుడు ఒక క్రూసైడ్కి వెళ్ళాను నేను. చనిపోయిన మీ తండ్రిని, చనిపోయిన మీ తల్లిని వేదిక మీదకి రప్పిస్తాను అని చెప్పి ఆయన సవాల్ చేస్తూ ఉన్నాడు. దానివల్ల ఎవరికి ప్రయోజనం? దేవుడు ఆయనకి ఇచ్చిన వరం ఎంతవరకు ఆయన ఉపయోగిస్తున్నాడు? కనుక మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, ఈ ఎఫెసీ పత్రిక వాక్య భాగంలో 4వ వచనం నుండి 4వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చూసినప్పుడు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపర్లను గాను, ఉపదేశకులు గాను నియమించాడు. కనుక ఎవరి మట్టుకు వారు మేము గొప్ప అని అనుకోవడానికి వీలు లేదు. ఎందువల్లంటే ఈ వరాలను బట్టి సంఘము బలపరచబడాలి. ఆల్ గిఫ్ట్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ డిగ్నిటీ యాజ్ దే ఆల్ బిల్డ్ అప్ ఆన్ ది చర్చ్. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ వరాలు ఇవ్వబడి కనుక భాషలు చెప్పడం చాలా గొప్పదని చాలామంది అనుకుంటారు. భాషలు మాట్లాడడం కన్నా మనుషులను ప్రేమించడం గొప్పదని పౌలు భక్తుడు చెప్తాడు. కనుక మనకు ఇవ్వబడిన వరాలని మనం సరిగా ఉపయోగిస్తున్నామా లేదా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును అనే మాటలు పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఈ దినాన్ని నీకు నాకు కూడా పరిశుద్ధాత్మ వరాలు ఇవ్వబడి ఆ వరాలని ఎంతవరకు మనం ఉపయోగిస్తున్నామో ఆలోచన చేయాలి. ఈ దినం కొరకైనా పాత నిబంధన వాక్య భాగం మనం చూసినప్పుడు యోవేలు ప్రవక్త ప్రవచనం చెప్తా ఉన్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం నుండి 32వ వచనం వరకు ఈ దినం ఏర్పాటు చేయబడిన వాక్య భాగం. 28వ వచనం నేను చదువుతున్నాను. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును. సర్వజనుల మీద అని కొన్ని అనువాదాలు ఉన్నాయి. కొన్ని అనువాదాల్లో సర్వ శరీరుల మీద అనే మాట ఉంది. సర్వ శరీరులు అనే మాట వాడడంలో నేను అనుకుంటాను శరీరం అనేది పాపానికి లేక మెటీరియల్ వరల్డ్కి సంబంధించిన మాట. కనుక సర్వ శరీరుల మీద అంటే మంచివారి మీద, చెడ్డవారి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, పరిశుద్ధుల మీద, పాపుల మీద, అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటాడు. అలా కుమ్మరించినప్పుడు మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు, మీ ముసలివారు కలలు కంటారు, యవనులు దర్శనాలు చూస్తారు. ఆ దినాల్లో నేను పనివారి మీద, పనికెత్తుల మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను అనే మాటలు మనం చదివినప్పుడు ఈ పెంతెకోస్తు పండుగ దినం కొన్ని సంఘాల్లో క్రిస్మస్ పండుగ కన్నా ఉన్నతమైన రీతిలో ఆచరిస్తారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మానవుల మీదకి దిగి వచ్చిన పండుగ దినం పెంతెకోస్తు పండుగ దినం. సర్వ శరీరుల మీద ఏ ఒక్కడు నేనే పరిశుద్ధాత్మ వరాలు కలిగి ఉన్నానని చెప్పడానికి వీలు లేదు. ప్రతి వ్యక్తికి దాని పరిమాణం చెప్పినంటే
సముద్రం నిండా నీళ్లు ఉంటాయి. మనం ఒక చిన్న బాటిల్ విసిరితే ఆ బాటిల్ నిండుతుంది, ఒక పెద్ద డబ్బా విసిరితే ఆ డబ్బా నిండుతుంది. కనుక ఎవరి విశ్వాస పరిమాణం చొప్పున ఎవరు సంఘ క్షేమాభివృద్ధికి అవసరమో వారికి అవసరమైన ఆత్మ కుమ్మరింపు ఉంటుందని యోవేలు ప్రవచిస్తాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చూసినప్పుడు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యౌనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదరు కనుక వారు ప్రవచించెదరు అనే మాటలు కార్యరూపం దాల్చినాయి. యోవేలు ప్రవచించాడు. పేతురు ప్రసంగించినప్పుడు ఆ మేడగదిలో ఆ కార్యం జరిగింది. 3,000 మంది యేసుప్రభుని రక్షకునిగా అంగీకరించారు. ఇవాళ మన జీవితాల్లో ఎంతవరకు పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం మనకుందో జ్ఞాపకం చేయాలి. పరిశుద్ధాత్ముడు చేసే ప్రాముఖ్యమైన సంగతి, మనం మర్చిపోయిన సంగతులు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన ఏమన్నాడంటే, పరిశుభ్రం చేస్తాడు కానీ నూతనంగా చిత్రింపాడు. నో న్యూ డాక్ట్రిన్స్ ఆర్ నెససరీ. మెతుషేలే కన్నా నీవు ఎక్కువ సంవత్సరాలు జీవించినా కానీ క్రీస్తు రాకడ సమయం వరకు నీవు సజీవుడిగా ఉంటే వాక్యాలు ఏమీ నీకు అవసరం లేదు, కొత్త వాక్యాలు ఏమీ నీకు అవసరం లేదు. ప్రభు మాట ఏమంటున్నాడంటే, నేను మీతో చెప్పిన సంగతులు పరిశుద్ధాత్మ ఇచ్చే ఆదరణ మాటలు. పరిశుద్ధాత్ముడు మనకిచ్చే మాటలు ఏంటంటే, కల్వరి వైపు చూడు, నీ కోసం ఒక ఆయన మరణించాడు, ఆయన గాయాలు ఓటవలే కారుతున్న రక్తం, ఆ రక్తంలో నీవు కొనబడ్డావు కనుక ఆ శాశ్వతమైన ప్రేమతో ఆయన కృపా కనికరాల్ని సందేహించొద్దని పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఈ దినాల్లో మనల్ని అడిగే ప్రశ్న, ఒకవేళ శ్రమకాలంలో మేము ఉన్నాము, వేదన, దుఃఖము, కలవరము, ఆందోళన, భయంతో దినాల్లో మేము ఉన్నాము అని అనుకుంటే పరిశుద్ధాత్ముడు మనల్ని అడిగే ప్రశ్న, ఆయన పొందిన శ్రమలతో పోల్చినప్పుడు నీ శ్రమ ఏపాటిది? పరలోక దర్శనం అడ్డుగా ఉన్న తెరను పరిశుద్ధాత్ముడు తొలగించినప్పుడు ఆ పరిశుద్ధ పట్టణం యొక్క బంగారు వీధులు, ముత్యాల గుమ్మములు చూడగలిగినప్పుడు మనకు నిత్యమైన ఆదరణ కలుగుతుంది. కనుక ఆదరణకర్త మనకిచ్చే ఆదరణ ఈ లోక సంబంధమైన ఆదరణ మాత్రమే కాదు, కానీ పరలోక సత్యాన్ని, పరలోక సందేశాన్ని మనకు అందిస్తాడు. ఎవరు ఈ ఆదరింపబడిన వ్యక్తులు అనే ప్రశ్న కూడా మనం ఆలోచన చేస్తే మానవుల్ని 2 రకాలుగా విభజించొచ్చున్నాడు ఒక ఆయన. పరిశుద్ధాత్మ ఆదరణ పొందినవారు, పరిశుద్ధాత్మ ఆదరణ పొందనివారు. వేరుపరచు పరిశుద్ధాత్మ ఆదరణ పొందినవారు, ఆదరణ పొందనివారు. జల్లించి చూస్తే ఏది పొట్టో ఏది గింజో తేలిపోతుంది. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఉపదేశాలు మనం స్వీకరిస్తే కొంత పొట్టు అయినా గింజగా పరివర్తన చెందితే ఈ పెంతెకోస్తు దినాన్ని పండుగ దినంగా మనం ఆచరించవచ్చు. పరిశుద్ధాత్మ ఇచ్చే ఆదరణ నేను పొందుకున్నానా లేదే అనే దానికి ఒకటే పరీక్ష. ఒక్క ఆశీర్వాదం నువ్వు పొందుకుంటే అన్ని ఆశీర్వాదాలు నీవే. క్షమాపణ, పరిశుద్ధత అన్నీ ఒకరికే. రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో చెప్పబడిన మాట, ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. దేవుని వాక్యం లేక సువార్త మనకి ఇచ్చే ఆదరణ ఏంటంటే, ఆరోగ్యము, మరణము, శ్రమ కలిగినా కానీ నిజమైన ఆదరణ ప్రభువు పాదాలని సమీపించడంలో ఉంది, పాపాలు ఒప్పుకోవడంలో ఉంది. అది లేకుండా పరిశుద్ధ ఆత్మ ఆదరణ మనం పొందలేము. ఒక భక్తుడు అంటాడు, ద స్పిరిట్ ఈజ్ ఏ కన్విన్షనర్ బిఫోర్ హీ ఈజ్ ఏ కంఫర్టర్. ఆదరించక ముందు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పాపం విషయమై, నీతి విషయమై, తీర్పు విషయమై ఒప్పింప చేస్తాడు. కనుక అసలైన ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధాత్మను గూర్చి నీకేమి తెలియను? అనేక సంవత్సరాల నుండి పెంతెకోస్తు పండుగ ఆచరిస్తూ ఉన్నాము, ధవళాదివారము ఆచరిస్తూ ఉన్నాము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలం ముందు మన ముందు చెప్పిన అసలైన ప్రశ్న, పరిశుద్ధాత్మను గూర్చి నీకేమి తెలియను? నేను జ్ఞాపకం చేశాను, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధాత్మను గూర్చి మాకు ఏమీ తెలియదు అని చెప్పి
యోహాను శిష్యులు చెప్పారనే మాటలు అక్కడ చెప్పబడతా ఉన్నాయి. పరిశుద్ధాత్మను గురించి మాకు ఎలాంటి అవగాహన లేదు. అపోస్తుల కార్యాలు 19:2 ఎఫెసులో యోహాను శిష్యులు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదు అని చెప్పారు అని రాయనుంది. ఈ రోజుల్లో అనేకుల ఆత్మీయ స్థితి ఆ విధంగానే ఉంది. పరిశుద్ధాత్మను గూర్చి సరైన అవగాహన లేదు. ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నాను నేను. పరిశుద్ధాత్మను గూర్చి నీవు ఎరుగుకుంటే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళే సమయం వస్తుంది. ఈ భూమి మీద ఉన్నప్పుడు నీవు పరిశుద్ధాత్ముడిని ఆదరణకర్తగా ఎరుగుకుంటే వచ్చే లోకంలో విమర్శకు గురయ్యే పరిస్థితి ఉండొచ్చు. మత్తయి సువార్త 25:46 నా తండ్రి చేత శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అనే మాటలు వినబడతాయి. కనుక ఈ దినమే, ఈ పెంతెకోస్తు పండుగ దినాన్ని, పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాన్ని, పరిశుద్ధాత్మని ఆదరణకర్తగా మనం అంగీకరించాలి. యెషయా గ్రంథము 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, భూమి చెవియొగ్గుము. ఒకవేళ భూమి మీద ఎల్లకాలము మనం ఉండం. మన నిత్యత్వం అయితే పరలోకం, లేకపోతే నరకం. కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం యేసుని మహింపరచగలిగితే మనల్ని మనం మోసపుచ్చుకొనకుండా, మార్కు సువార్త 16:16 చెప్పబడిన మాట, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎంతటి ఘోర పాపికైనా రక్షణ నేటి కూడా నిలిచి ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందాలని దేవుని ఉద్దేశం. ఎవడైనా సరే ఆయన యందు విశ్వాసం ఉంచితే ప్రతి పాపము క్షమింపబడుతుంది, ప్రతి అతిక్రమము తుడిచివేయబడుతుంది, ప్రతి దోషము తీసివేయబడుతుంది. అలాంటి రక్షణ అనుభవం కలిగిన వారు పరలోకములో క్షేమముగా భద్రంగా నిలవగలుగుతారు. ఇదే సువార్త. ఈ సువార్తను అంగీకరించు. బెన్హిన్ అనే భక్తుడు ఒక పుస్తకం రాశాడు, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. రోజు ఉదయం లేచిన వెంటనే ఆయన పరిశుద్ధాత్మ దేవుని తన అనుదిన చర్యలోకి ఆహ్వానిస్తా గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని అంటాడంట. కనుక పరిశుద్ధాత్మ దేవుని ఒక జడ పదార్థంగానో ఒక మెటీరియల్గానో ఊహించకుండా ఆయన ఒక వ్యక్తి. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఏ పర్సన్ అనే సంగతి మనం గ్రహించాలి. ఎందువల్లంటే కొన్ని మాటలు మనం చూసినప్పుడు ద హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్. ఆయనకి గ్రహించే మనసు ఉంది మానవుని వలె. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2:10-12 చూస్తాము. ఆయనకు గ్రహించే మనసు ఉంది. ఎఫెసీ పత్రిక 4:30 అంటాడు, ఆయన దుఃఖపరచవద్దు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవేళ మనం ఆయన ఆదరణ పొందకపోతే దుఃఖపడేవాడుగా ఉంటాడనే సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. మూడవది, అపోస్తుల కార్యాలు 16:6 ఆయన ఇష్టంతో పనిచేస్తాడు. కనుక ఆయన ఒక తత్వంలో ఒక భాగము, వర్తమానంలో మనకు సహాయం చేసే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఒక వ్యక్తి, ఆయనకు గ్రహించే మనసు ఉంది, దుఃఖపడే స్వభావం ఉంది, ఇష్టంతో పనిచేసే పని ఉంది. అన్నయ్య సప్యారాలు అబద్ధమాడినప్పుడు పేతురు వారిని ప్రశ్నించింది మాట, పరిశుద్ధాత్మని మీరు ఏ విధంగా మోసపుచ్చారు అంటాడు. కనుక ఈ ఉదయకాలం మందు పెంతెకోస్తు పరిశుద్ధాత్మ పండుగ దినముగా మనం ఆచరిస్తూ ఉండగా, ఒకవేళ ప్రభు పునరుత్థానుడైన 50 దినంగా మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడైన యేసుని మహింపరుద్దాము. ఆ యేసుని మహింపరచాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. పరిశుద్ధాత్మ మనల్ని యేసు దగ్గరకు నడిపించి యేసు సారూప్యంలోకి మారడానికి, యేసు కొరకు సాక్షులుగా ఉండడానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉండగా ఆయన ఇచ్చే ఆ పిలుపుని మనం అంగీకరిద్దాం. యోహాను సువార్త 15:26-27 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు. ఈ దినాన్ని మేము పరిశుద్ధాత్మ పండుగ ఆచరించాము, పరిశుద్ధాత్మతో నింపబడ్డామని మన మట్టుకు మనం మెచ్చుకోవడం కాదు, కానీ ఆత్మ పనిచేస్తున్నాడని మనం గ్రహిస్తే పరిశుద్ధాత్మ యేసు దేవుడని, దేవుని కుమారుడని, యేసే రక్షకుడని ఏ విధంగా సాక్ష్యం ఇస్తామన్నాడో మనం కూడా సాక్ష్యం ఇవ్వాలి.
సాక్ష్యం ఇచ్చే స్థితికి మనం ఎదగాలి. మన జీవితాల్లో ఆత్మ పనిచేస్తున్నాడని చెప్పడానికి వేరే వేరే కారణాలు కాదు, కానీ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. వెన్ ద స్పిరిట్ ఈజ్ యాక్టివ్, జీసస్ విల్ బి గ్లోరిఫైడ్. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో చురుకుగా ఉంటే యేసు మహింపడతాడు. దీస్ ఆర్ ది బిబ్లికల్ ఇండికేటర్స్ by which we can judge whether the Holy Spirit is at work in an individual or the church. ఎప్పుడైతే మనం చూసిన పరిశుద్ధాత్ముడు యేసును మహిమపరచడానికి చేపట్టే కార్యక్రమం చూసామో అవి దేవుని వాక్యానికి అనుగుణమైనవి కనుక అటు స్థితిలో మనం ఉన్నామో లేదో స్వపరిచయం చేసుకుందాము. మరొకసారి ఆత్మతో నింపబడాలని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాము. ఆత్మపూర్ణులమై యేసును గణపరుద్దాము. యేసు కొరకైన సాక్షులుగా నిలుద్దాము. యేసు శిలువ మీద చేసిన ప్రేమ కార్యాన్ని అంగీకరించి రక్షణ అనుభవంలోకి నడిపించబడదాము. నిత్య మహిమలో ఆయనతో పాటు సంతోషించే సమయం కొరకు ఎదురు చూద్దాము. అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాము. ప్రేమగల మా తండ్రి, మా సంఘ చరిత్రలో ప్రాముఖ్యమైన దినంగా ఈ దినాన్ని మేము ఎంచుతామన్నాము నాయన. పెంతెకోస్తు పండుగ దినం, పరిశుద్ధాత్మ దిగి వచ్చిన దినం, అనేకులు వాక్యం చేత పట్టబడి నిన్ను మహిమపరిచిన విధానాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. పరిశుద్ధాత్మ దేవుని మా జీవితాల్లోకి ఆహ్వానించుకుంటున్నాము నాయన. పరిశుద్ధాత్మ సహాయం లేనిదే మేమేమి చేయలేము. మేమేమి చేసినా కానీ వ్యర్థమే. అందుచేత మరొకసారి ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపి నీ కొరకైన సాక్షులుగా నిలపమని ప్రార్థిస్తున్నాను. బలహీనుడు నాయన, అపవిత్రుడను, పెంట కుప్ప మీద ఉండవలసిన వాడును, అయోగ్యుడును అయినప్పటికీ ఈ పరిచయలో వాడుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారు. పౌలు భక్తుడు చెప్పిన రీతిగా ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడని వాక్యం ద్వారా నన్ను బలపరుస్తున్నారు. ఈ ఉదయకాలం మరొకసారి నీ సన్నిధిలో నిలిచిన నన్ను ప్రత్యేకంగా అభిషేకించి దీవెనలతో పంపించుమని యేసునామములో అడిగి వేడి ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండునుగాక. దేవానాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నాయంతరంగములో స్థిరమైన మనస్సును ఘనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. సమాధి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రార్థింతుము. ప్రేమ కృపల మా ప్రియ పరలోక తండ్రి, నేను గడిచిన కాలం అంతా కాచి కాపాడి 2021 సంవత్సరపు పెంతెకోస్తు పండుగ ఆరాధనలో పాల్గొనడానికి, ఆరాధన వీక్షించడానికి మాకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు. ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో తండ్రి, మరి క్వైర్ లీడర్ గారిని, క్వైర్ మెంబర్స్ని, మ్యూజిక్ అందిస్తున్న వారిని, టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించండి. వాక్య భాగాలు చదివించిన బిడ్డలను దీవించి మన వేడుకొంచెం. మరి ప్రాముఖ్యంగా
రోజు వర్తమానం అందించిన దీనదాసుడు డాక్టర్ దేవరాజ్ పట్ల గారిని ముట్టి బలపరిచి నాయనా నీ యొక్క పరిచర్యలు ఇంకనూ వాడుకోమని వేడుకుంటున్నాం. ఆ బిడ్డ చేసిన పరిచర్యను బట్టి రావాల్సిన ఆశీర్వాదాలు వారిపైన, వారి కుటుంబీకులందరిపైన కుమ్మరించండి తండ్రి. ఇదిగో ప్రభువా, మా కొరకు ఈ లోకానికి వచ్చి మా కొరకు తండ్రి పరిచర్య చేసి మరణించి మమ్మల్ని ప్రేమించి ప్రభువా నాయనా ఆ మరణం నుంచి తిరిగి లేచి పాపం నుండి విజయాన్ని అనుగ్రహించి నాయనా ఆరోహణమైపోయి మా కొరకు తండ్రి నాయనా నీ యొక్క ఆత్మను, నీ ఆదరణకర్తను పంపించిన రీతిని బట్టి నీకు వందనాలు. నాయనా పరిశుద్ధాత్మను పొందుకుని నీ చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ కార్యాలు చేయవారులాగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి ప్రభువా. మాకు నూతనమైన హృదయాన్ని, నూతనమైన జీవాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, మా సంఘస్థులు దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో ఉంటూ చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఆయా పనులు చేస్తూ పరిచయం చేసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించండి. వారు చేసే ప్రతి పనుల విజయాన్ని అనుగురించి నీ యొక్క సాక్షులుగా నిలబెట్టమని వేడుకుంటున్నాం. ఆయన మా సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, మరి ప్రాముఖ్యంగా కోవిడ్ను బారి పడి ఉన్నారో తండ్రి, వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాము. నీ యొక్క గాయపడిన హస్తాలతో వారిని ముట్టి స్వస్థపరిచి ఆయురారోగ్యాలతో దీవించి ఆశ్రయించి మనం వేడుకుంటున్నాం. వారు వేసుకునే ప్రతి మందులోని రక్తాన్ని ప్రోక్షించి ప్రభువా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాము. మా సంఘ నాయకులందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. ఎల్సీసీ వారిని, పీసీ వారిని, సిఆర్ గారిని, డెలిగేట్ గారిని, సెక్షన్ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. వారు చేయించిన పరిచయం బట్టి రావాల్సిన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. ఇదిగో ప్రభువా, సండే స్కూల్ వారిని, యూత్ వారిని, స్త్రీల సమాజం యొక్క పరిచర్లు మీ చేతికి అప్పగిస్తున్నాము. వారు ఆన్లైన్లో చేసిన పరిచర్ను బట్టి నీకు వందనాలు. ఆ పరిచర్ను బట్టి సంఘ అభివృద్ధిలో నానా ఆత్మీయంగా ఎదుగులాగున, అదే రీతిగా సువార్థికరణలో ఆ పరిచర్లు వాడబడాలని సహాయం చేయండి. మరి ప్రాముఖ్యంగా ప్రభువా, వృద్ధాప్యలో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ యొక్క ఆదరణ సహవాసం వారు దయచేయండి. మరి ప్రాముఖ్యంగా ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు ఎవరికి ఏ ఒక్క ఆపద రాకుండా, నాన్న ఎండ్ల వల్ల ఏ ఒక్క అపాయం రాకుండా తండ్రి నీ కాపుదలలో నీ రెక్కల చాటున వాళ్ళని భద్రపరచండి. మరి ప్రాముఖ్యంగా మా దేశ ప్రజలందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేశం ఎటువంటి పరిస్థితిలో ఉన్నదో నువ్వు వెరిగిన వాడవు తండ్రి. నాయన డాక్టర్లకి, పోలీసులకి, ఆయా పనులు చేస్తున్న వారికి నాయన నీ యొక్క ఆత్మీయ సహవాసము, నీ యొక్క సహకారము, నీ యొక్క జ్ఞానం అనుగ్రహించి ప్రభువా వారు ధైర్యంగా తండ్రి నాయన వారు డ్యూటీస్ చేసుకున్న రీతిగా నీ తోడ్పాటును వారు దయచేయండి. నేను అందరూ బాధ్యతయుతంగా ఉండి తండ్రి నేను అందరూ చక్కగా ప్రభువా నాన్న ఈ యొక్క కోవిడ్ని జయించడానికి ప్రభువా వారంతో సహాయము వారు చేయలాగా నీ ఆత్మీయ నడిపింపు వారు దయచేయండి. ప్రభువా ఆరాధనలో పాల్గొని ప్రార్థనలు ఏర్పించిన వారందరూ ప్రార్థనలు మీరు ఆలకించండి ఆయన. వారి ప్రార్థన ఆలకించి నీ చిత్తానుసారంగా జవాబు దయచేయమని వేడుకుంటున్నాం. మరొకసారి నీ చిత్తమైతే ఇదే రీతిగా నీ సన్నిధానంకి వచ్చి నేను ఆరాధించి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించి నేను ప్రార్థించుకునే తరుణాలు మాకు అనుగ్రహించి మనం వేడుకొంచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయము. మళ్ళీ అపరాధము చేసు అని క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలు తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, మనం ఎలాంటి దుఃఖ పరిస్థితుల్లో ఉన్నామో, ఆందోళన, కలవరము, భీతి, నిరాశ, నిస్పృహల్లో ఉన్న పరిస్థితి మనం ఎరుగుదాం. చరిత్రలో మునుపెన్నడూ రీతిగా ఒక విపత్కర తరుణంలో మనం సజీవులుగా ఉన్నాము. ఎంతో భయంకరమైన వాతావరణం. మనలో ప్రియులైన వారు దేవుని సన్నిధికి కొనుక్కోబడ్డారు. కుటుంబాల్లో గొప్ప అగాధం ఏర్పడింది. మరణించడం ఒక ఎత్తు అయితే కనీసం భూస్థాపిత కార్యక్రమంలో పాల్గొనలేకపోవడం, వారి గృహాలు దర్శించి వారిని పరామర్శించలేకపోవడం, ఆత్మీయుల్ని, కుటుంబస్తుల్ని కడసారి చూసుకోలేకపోవడం చాలా బాధ తప్త హృదయాలు కలిగి ఉన్న పరిస్థితులు. మన సంఘం నుండి, మన ప్రాంతం నుండి మనకు తెలిసిన అనేక మంది దేవుని పిలుపుని అందుకున్నారు. దేవుని చిత్తానికి మనం లోబడవలసిందే. ఒక ప్రశ్న మన ముందు ఉంది. ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది పాస్టర్ గారులు సువార్త పరిచర్లో ప్రార్థన వీరులుగా నిలిచిన వారు కొనుక్కోబడ్డారు. ఇది దేవుని ఉగ్రత, లేక దేవుని పరీక్ష, లేక మానవాళి తప్పిదాలు ఒప్పుకోవాల్సిన పరిస్థితి, లేక ప్రభు రెండవ రాకడ కొరకు సూచనల ఈ శ్రమానుభవాలు, ఎన్నో ప్రశ్నలు నా మట్టుకు నా మధ్యలో కూడా ఉన్నాయి.
మనందరి మొదల్లో ఉన్నాయి. గతించిపోయిన వారు మనకంటే యోగ్యులు. దేవుడు వారిని ప్రేమించి వారిని ముందుగా ఏర్పరచుకొని ఆయన సారూప్యంలోకి మార్చాడు. వారందరూ నిత్య సంతోషంలో ఉన్నారు. వారి కుటుంబాలకి ఆదరణ కలగాలని మనం ప్రార్థన చేద్దాం. మనం కూడా ఒక దినాన్ని అదే మార్గాన్ని వెళ్ళవలసిన వారమని మన దినాలు లెక్కించుకుందాం. భూతాపిత కార్యక్రమాలకు వెళ్ళలేకపోయాము. గృహాలని కుటుంబాలని దర్శించి ఆదరించలేకపోయాము. సంఘంగా మనం ప్రార్థించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుచేత మనం ఎరిగిన కొంతమంది మన సంఘ సభ్యులు సమీపస్తుల పేర్లు నేను చదువుతూ ఉన్నాను. వీరు దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నారని నమ్ముతూ వారి కుటుంబాలకి ఆదరణ కలగాలని, విడుబడిన కుటుంబాలు ధైర్యంగా ఉండాలని మనం చేస్తూ వార్తలు చదువుతూ ఉన్నాను. చాలామంది పాస్టర్ గారిలో ప్రాముఖ్యంగా రెవరెండ్ జి ఆనంద్ జాన్సన్ గారు క్రిస్మస్ దినాన్ని మనకు వాక్యం అందించారు. వారి తండ్రి గారు రెవరెండ్ జి అప్పారావు గారు, అలాగే మన బ్యాటరీ కాంపౌండ్లో నివాసం ఉంటున్న రెవరెండ్ ఏవి రత్నం గారు, జాజిబాబు గారి కుమారుడు రెవరెండ్ ఆర్ మిర్చి దేవరాజు గారు పాస్టర్ గారు ఉండి దేవుని సన్నిధికి వెళ్ళారు. మన బ్యాటరీ గ్రామం నుండి నోబుల్ విద్యాసాగర్ గారు, లూసియా మార్తమ్మ గారు, చంద్రరావు గారు, మిసెస్ ఏఎంహెచ్ రాజకుమారి గారు, మిల్లర్ గారి చిన్నల్లుడు భాస్కర్రావు గారు, పొనుకు డేవిడ్ ప్రభాకర్ గారు, మా మేనల్లుడు సునీల్ మాల్తస్ గారు, నర్సాపురం పాస్టర్ గారి భార్య శ్రీమతి శ్యామ్ సుందర్ గారు, శ్రీమతి పాలపర్తి విజయకుమారి, నిరంజన్ గారి సతీమణి దేవుని సన్నిధికి వెళ్ళారు. ఈ కరోనా వైరస్ కోవిడ్-19 అకస్మాత్తుగా మన నుండి వీరిని వేరుపరిచింది. భయంకరమైన పరిస్థితులు అయినప్పటికీ నిత్య ఆదరణకు కారకుడైన దేవుని సన్నిధిలో ఈ కుటుంబాల కొరకు, విడువబడిన కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, సృష్టికర్త, ఈ సృష్టిని నడిపించుచున్న సర్వాధికారి, జీవమునిచ్చే ప్రభువా, మేమున్న పరిస్థితులు మీరు ఎరుగుదురు. బేతనీ కుటుంబంలో ప్రియులైన వారిని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తున్నాము. పాస్టర్ గారుగా పరిచయం చేసి అనేకులు నీ వైపు త్రిప్పిన సేవకుల కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మా సంఘంలో నాయకత్వం వహించి అనేక కార్యక్రమాలు జరిగించిన ప్రియులను మేము పోగొట్టుకున్నాము, తల్లులను మేము పోగొట్టుకున్నాము, సహోదరులను మేము పోగొట్టుకున్నాము. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు భూస్థాపిత కార్యక్రమాల్లో మేము పాల్గొనలేకపోయాము. కుటుంబాలను దర్శించి వారితో కలిసి ప్రార్థించలేకపోయాము, వారిని పరామర్శించలేకపోయాము, వారిని ఆదరించలేకపోయాము. ఏకీభవించి మేము చేస్తున్న ఈ ప్రార్థన ద్వారా మీరు ఆ కుటుంబాలని, కుటుంబ సభ్యుల్ని ఆదరించాలని, ధైర్యపరచాలని ప్రార్థిస్తున్నాము. నాయన, మరణాన్ని జయించిన దేవుడవు, మరణమా నీ ముల్లెక్కడ, సమాధి నీ విజయం ఎక్కడని ప్రశ్నించిన దేవుని కుమారుడవు యేసురాజా, కన్నీళ్లు తుడిచే దేవుడవు నాయన. లాజరు చనిపోయినప్పుడు కన్నీళ్లు విడిచావు. ఈ మా ప్రియులు మమ్మల్ని విడిచిపోయినప్పుడు మా మధ్య ఉన్న మమతానురాగాలను బట్టి ఎంతో దుఃఖం కలుగుతూ ఉంది. మరొక పక్క నీ చేత సిద్ధపరచబడిన శ్రేష్టమైన గృహాలకు వారు బదిలీ అయ్యారని నమ్ముతూ మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఒక దినాన్ని తిరిగి వారిని చూస్తామని, నిత్య మహిమలో కలిసి ముందుకు సాగిపోతామని ఆశపడుతున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. సంఘంగా మేమందరం ఏకీభవించి మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాం. బాబు, కృప చూపండి, కనికరించండి. మా దినాలు లెక్కించడం మాకు నేర్పించండి. మేము ఆదరించలేము నాయన, నువ్వు ఆదరించగలిగిన దేవుడవు, శ్రమానుభవం ఎరిగిన దేవుడవు, మా పాప శిక్ష శిలువలో అనుభవించిన దేవుడవు. ఈ నిత్య రక్షణలో మేము ఉండడానికి సహాయం చేయండి.
ఈ ఉదయకాలం ముందు సంఘంగా ఏకీవించి ప్రార్థించి ఉండగా మమ్మల్ని ఆలకించి ఈ లోకం ఇవ్వనేరని సమాధానము మీ దాసులమైన మాకు ప్రసాదించమని మా లెక్కలేని పాపాలు మన్నించమని యేసు నామములో అడిగి వేడి ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన విడుబడిన కుటుంబ సభ్యులందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. త్రియేక దేవుని నామమున మరి పెంతెకోస్తు పండుగ ఆరాధన వీక్షిస్తున్న ప్రియ శ్రోతలందరికీ మరొకసారి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన దినాలలో అదేవిధంగా గడిచిన రోజుల్లో మరి ఎవరైతే వెడ్డింగ్ యానివర్సరీస్, బర్త్డేస్ జరుపుకున్నారో వారందరికీ సంఘమంతటి తరపున వారికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. దుఃఖములో, ఆవేదనలో, ఆ ఇబ్బందులతో బాధపడుతున్న మన సంఘ సభ్యులందరి కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి ప్రాముఖ్యంగా కోవిడ్తో బాధపడుతున్న వారి గురించి, ఆప్తులను కోల్పోయిన వారి గురించి మీరు ఆ రక ఆదరణ కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి వాక్య భాగాలు చదివించిన వారికి, మరి టెక్నికల్ సపోర్ట్ అందించిన ఐజా విక్టరీకి, లక్కీకి, అదే రీతిగా మరి కోయిర్ లీడర్ గారైన జీపీపీ కుమార్ గారికి, కోయిర్ మెంబర్స్కి, మ్యూజిక్ అందిస్తున్న నిర్మల్ సునాథ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా మరి పెంతెకోస్తు పండుగలో చక్కటి సందేశం అందించిన మన సిఆర్ గారు, డాక్టర్ దేవరాజ్ పట్ట గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా మరి ప్లెడ్జ్ కవర్స్ దశమ భాగాలు చెల్లించాలనుకున్న వారు పాస్టర్ గారి గృహంలో మరి బాక్స్ ఏర్పాటు చేయబడింది. మీరు వచ్చి ఈ దశమ భాగాలు కానీ మీ ప్లెడ్జ్ కవర్స్ కానీ అందించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ముగింపు కీర్తన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాము. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 622వ కీర్తన ప్రియమైనట్టి నా ఆత్మ అనే కీర్తన పాడుకుని ఆశీర్వాదంతో ఆరాధనను ముగించుకుందాము. చెల్లింపు మహిమా శక్తులు గల నాదేని మన్నింపు గోడోనికా వీణెలగలమునా సన్నుతులో సంగరంగి సర్వము వింతగా పాలన చేయుచు నిన్ను గరుడ విహగ పక్షము నందిని మీను నోరయగా నడిపి సుఖముగా దాచిన ప్రభును తీర్పు ఎంతో చమత్కృతిగా నాయత్మ నిసృజించి క్షేమమారోగ్యము లేసగగా నడిపించి దచ్చములు ఓదివిరేకలతో రోచిన ప్రభును తీర్పు అందరూ కాంచెడులాగుని సిరివించి ఆకాశమందున నుండి కృపను కురిపించి ప్రేమతో
ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. Gaga